నమస్కారం. ఇన్కమ్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అధికారులతో కలిసి ఘాట్ రోడ్ పరిశీలన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు న్యాయవాదులతో జీవీ సమావేశం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమం. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఘాట్ రోడ్డు, గిరి ప్రదర్శన, రోడ్డు నిర్మాణ ప్రాంతాలను R&B, దేవాదాయ పంచాయతీరాజ్ అధికారులతో కలిసి శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ పర్యటించారు. దేవాలయ అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు 2 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేవాలయం, ఘాట్ రోడ్డు, గిరి ప్రదర్శన, రోడ్డు నిర్మాణాలతో పాటు రామలింగేశ్వర స్వామి కొండ చరిత్ర భక్తులకు తెలిసేలా దేవతామూర్తుల విగ్రహాలు, సన్నివేశ రూపాలను ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ మండపం, యాగశాల, అఖండ జ్యోతి, షాపులు, కొండ చుట్టూ పచ్చదనం, వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీనురాయల్ నాయకులు పాల్గొన్నారు. అట్లాగే ఎండోమెంట్ డిఈ గారిని, అట్లాగే గతంలో కోటప్పకొండ అభివృద్ధి చేసినటువంటి ఈ అశోక్ గారిని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరిని కూడా ఈరోజు పిలిచి సమన్వయం చేయడం జరిగింది. ఇక్కడ భవిష్యత్తులో ఇప్పుడు ఘాట్ రోడ్డు ఇంకా సగం కూడా అవ్వలేదు. వాళ్ళు చెప్పింది ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని చెప్పారు ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత. దాంతోపాటు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తర్వాత పీటీ రోడ్డు వేయాలి, పైన కొండ మీద నిర్మాణం పూర్తి చేయాలి. ఇక్కడ ఘాట్ రోడ్డు దెబ్బతినకుండా ఇప్పుడు ఏంటి డ్రైనేజీలు అవి కట్టినందు వల్ల వర్షం పడగానే మొత్తం రోడ్డు అంతా కోసేసింది. అలా జరగకుండా డ్రైనేజీలు కూడా ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు, బాగా హెవీ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ వల్ల రోడ్డు దెబ్బతినకుండా, ఘాట్ రోడ్డు దెబ్బతినకుండా డ్రైనేజ్ నిర్మాణం చేయాలి. అలాగే స్ట్రెంగ్తనింగ్, ఈ రాళ్ళన్నీ కూడా అప్పుడు అడ్డదిడ్డంగా తోసేశారు. అవి అన్ని కూడా ఇంజనీర్లు అంటే దానివల్ల ప్రయాణికులకు కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి దాన్ని స్ట్రెంగ్తనింగ్ చేసి అవన్నీ కూడా మళ్ళీ ప్రజల మీద, వాహనాల మీద పడకుండా జాగ్రత్తలు చేయడానికి ఏం చేయాలో అది కూడా చేయమని చెప్పేసి, ప్రణాళిక చేయమని చెప్పేసి దానికి ఒక ప్లాన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అట్లాగే కింద నుండి పైకి రావడానికి కొంతమంది పాదయాత్రగా వస్తారు. అలాంటి వాటికి ఎలక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైట్స్ వేయడం, ఎలక్ట్రిఫికేషన్ ఉంటే స్ట్రీట్ లైట్స్ వేస్తే నడిచి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు అక్కడక్కడ స్లోగన్స్, దేవుడు బొమ్మలు, అంటే కింద నుండి వచ్చేటప్పుడే ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడే విధంగా అక్కడక్కడ వ్యూ పాయింట్స్ లో దేవుడి విగ్రహాలు పెట్టేదానికి ఒక ప్రణాళిక చేస్తున్నాము. అట్లాగే బ్యూటిఫికేషన్ పెంచడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది, అట్లాగే భావితరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా, అలాగే ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా ఇది వెలుగొందటానికి ఏం చేయాలో దానికి ప్రణాళిక చేస్తున్నాం. దానికి ఏరియల్ వ్యూ సర్వే చేయటము, అలాగే డీటెయిల్డ్ సర్వే చేయించటం. ఈ కొండ ప్రాంతం అంతా కూడా డీటెయిల్డ్ సర్వే చేసి ఎక్కడ ఏ కొండ లెవెల్ ఎక్కడ ఎలా ఉంది, అట్లాగే పార్కింగ్ ప్లేసులు పెంచడానికి ఏముంది, కన్స్ట్రక్షన్ ఏరియా పెంచడానికి ఎక్కడెక్కడ సాధ్యపడుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ సర్వే చేయించినాక నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏమేం పనులు చేయాలి, ఇక్కడ రూములు కట్టాలన్నా, సత్రాలు కట్టుకోవాలన్నా, అలాగే దేవుడి కళ్యాణం జరపడానికి, అట్లాగే పూజారులు ఉండడానికి ఒక రూములు, యాత్రికులు అంటే ఇప్పుడు తిరునాళ్ళప్పుడు క్యూ కాంప్లెక్స్, ఇలాంటివన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముందు ఎక్కడెక్కడ ఏమి కావాలి, ఏముంటే బాగుంటుంది వాస్తు ప్రకారము, అట్లాగే ఇక్కడ ఈ మహాక్షేత్రానికి ఏమేమి అవసరాలు ఉంటాయి భవిష్యత్తులో అనేది అన్ని కూడా ప్లాన్ చేసి రూపకల్పన చేసి ఎక్కడ ఏది కట్టాలనేది కూడా
ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు 2 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. దాంతో ఇప్పుడు ప్రాధాన్యత పనులు ఏం చేయాలనేది పూర్తి చేస్తాం. ఆ తర్వాత భక్తులు ఇచ్చిన ఏదైనా విరాళాలు కానీ, భక్తులు ఇచ్చినటువంటి ఏదైనా రూములు కట్టడానికి, అట్లాగే హాలు, కళ్యాణం చేయడానికి ఒక పెద్ద హాల్ కావాలి. డోనర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళ పేరుతోటి అవి కట్టడం జరుగుతుంది. సో ఇట్లా ముందు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే దాని ప్రకారం మిగిలింది డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. రాజగోప నిర్మాణము, అట్లాగే నవగ్రహ మండపము, యాగశాల, ఇవన్నీ కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పవిత్రమైన కొండ మీద అప్పుడప్పుడు మంచి మంచి యాగాలు చేస్తే ఇంకా ఈ స్థలానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మహత్యం పెరుగుతుంది. అందువలన యాగశాల కూడా ప్లాన్ చేస్తున్నాం. గొప్ప గొప్ప యాగాలు ఇక్కడ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే ప్రాకార నిర్మాణం కూడా దీనికి అవసరం, దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫెస్టివల్స్, పండగలప్పుడు క్యూ కాంప్లెక్స్, అలాగే ప్రసాదం కౌంటర్లు, అలాగే పొంగల్ షెడ్, ఎవరైనా భక్తులు పాయసం ఇలాంటివి వండటానికి ఒక పొంగల్ షెడ్ నిర్మాణము, అలాగే కోనేరు, ఇక్కడ కోనేరు ఉంది, కోనేరు అభివృద్ధి చేయడానికి దానికి ఒక ఇంజనీర్లు ఒక ప్లాన్ ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే అఖండ జ్యోతి మండపం అక్కడ ఏర్పాటు చేశారు హిమాలయ గురుజీ వాళ్ళు. దాన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేయొచ్చు, ఆ పరిసర ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయొచ్చు అనేది ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే కైలాస వనం ఒకటి, ఇక్కడ ఒక కైలాస వనం, అలాగే ఒక ఫ్లవర్ గార్డెన్, ఒక పూల గార్డెన్, అట్లాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్, ఆట స్థలాలు, అంటే ఒక పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఫ్యామిలీతో పిల్లలతో వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేయడం, కైలాస వనాన్ని మంచి వనం గార్డెన్స్ ఇక్కడ తీర్చిదిద్దటం, అలాగే గ్రీనరీ అంటే కొండ చుట్టూరు ఎక్కడెక్కడైతే సుమారు 1000 మొక్కలు 2000 మొక్కలు నాటేదానికి చక్కటి ప్రణాళిక చేసుకొని, అవసరమైతే మంచి సారవంతమైన సాయిల్ తీసుకొచ్చి అవసరమైన కాడ పోసి, కొండల మధ్యలో కూడా అక్కడక్కడ పోసి దాన్ని బ్యూటిఫికేషన్ కోసము, ప్లస్ గ్రీనరీ అంటే గ్రీనరీ చెట్లు ఉండి ఆక్సిజన్ మంచిగా చెట్లు బాగా పెంచగలిగితే ఇక్కడ వాతావరణం కూడా కూల్ అవుద్ది, చల్లబడుతుంది, గ్రీనరీ కూడా బాగుంటుంది. ఆ విధంగా దాన్ని చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఆఫీసు అడిషనల్ ఫెసిలిటీస్ గా ఇక్కడ ఆఫీస్ రూమ్ కన్స్ట్రక్షన్ చేయటము, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయటము, అట్లాగే రూమ్స్, సూట్స్, ఎక్కడన్నా అంటే వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఒక రాత్రిపూట ఉండి మరుసటి రోజు పూజలు చేసుకోవడానికి వీలుగా కొన్ని సూట్స్ రూమ్స్, ఫుడ్ కోర్ట్స్, కిడ్స్ ప్లే జోను, పిల్లలు ఆడుకోవడానికి ఒక ఆట స్థలం జోను, ల్యాండ్స్కేపింగ్ అంటే ఇక్కడ బ్యూటిఫికేషన్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ చేస్తే భావితరాల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ తీర్చిదిద్దటం. ఆధ్యాత్మిక క్షేత్రం రామలింగేశ్వర స్వామి క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రంతో పాటు ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని ఫ్యూచర్ లో రాయలసీమ వెళ్ళేటువంటి వాళ్ళు, శ్రీశైలం వెళ్ళేటువంటి వాళ్ళు, త్రిపురాంతకం వెళ్ళేటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికంగా అలాగే పర్యాటకంగా ఇవన్నీ కూడా చూసుకొని సందర్శించి రామలింగేశ్వర స్వామి సందర్శించుకొని వెళ్లే విధంగా దీన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నాం. హాస్టల్ ప్లాన్ చేసి ఒకదాని నుండి ఒకటి వెళ్ళడానికి ఇంటర్నల్ రోడ్స్, అలాగే షాపింగ్ ఏరియా, ఫ్యూచర్ లో ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ ఏరియాలు కూడా ఉంటే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. అలాగే పార్కింగ్ ఏరియా, ఇవన్నీ అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఒక 2 కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, పర్యాటక కేంద్రానికి ఒక బాటలు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏంటంటే టౌన్ కి అందుబాటులో ఉంటాం ఈ కొండ, అలాగే తక్కువ దూరంలో ఉంటాం, తక్కువ ఘాట్ రోడ్ కూడా తక్కువ దూరం ఉండటం వలన అంటే ఫ్రీక్వెంట్ గా పట్టణంలో ఉన్న వినుకొండ పట్టణంలో రోజు రోజుకి డెవలప్ అవుతా ఉంది. పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా చక్కగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అంతా కూడా చక్కగా మంచిగా చూసుకొని వెళ్ళటానికి చాలా బాగుంటుంది. ఒకసారి ఇస్తే మళ్ళీ మళ్ళీ రావాలనే అనుభూతి కలిగే విధంగా ఇక్కడ తీర్చిదిద్దాలనేది సంకల్పం. ఆ లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. గతంలో జరిగినటువంటి లోటుపాట్లు కూడా చక్కదిద్దాం. అట్లాగే స్థపతి గారిని కూడా, సీనియర్ స్థపతి సలహాలు కూడా తీసుకొని ఇంకా ఈ గుడి ప్లానింగ్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏదైనా ఉంటే అది కూడా చేసుకొని ముందుకెళ్లాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి పెద్ద ఎత్తున భక్తులు కూడా మాతో పాటు భక్తులు అందరూ కూడా కమిటీ వారు దీన్ని కమిటీ మీద పెట్టి బాధ్యత ముందుకెళ్తున్నాం త్వరితగతిన పూర్తి చేయడానికి. సో దాంతోపాటు భక్తులు కూడా ముందుకొచ్చి విస్తారంగా విరాళాలు ఇవ్వటమో, లేకపోతే ఒక రూములు కానీ, హాల్స్ కానీ వాళ్ళ పేరుతోటి, వాళ్ళ పెద్దల పేరుతోటి, ఇష్టమైన వాళ్ళ పేరుతో ఇక్కడ కట్టుకున్నట్టయితే భావితరాలకు కూడా గుర్తుంటుంది. సో డొనేషన్ ఇచ్చే వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
వినుకొండ పట్టణంలో దోమల పెరుగుదలను నివారించేందుకు పురపాలక సంఘం 12వ సచివాలయ పరిధిలో ప్రతి శుక్రవారం విధిగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనిలో భాగంగా పట్టణ ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా వారి ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా దోమల వృద్ధి నివారించేందుకు ఎప్పటికప్పుడు వారి నీటి తొట్లు, వాటర్ ట్యాంకులు ప్రతి వారం శుభ్రపరిచి ఎండబెట్టి వాడుకోవాలని, అలాగే ఇంట్లో ఉన్న కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఇంటి చుట్టూ పరిసరాల్లో ఉన్న కొబ్బరి బొండాలు కానీ, పాత టైర్లు, రోర్లు మొదలైన వాటిలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, బాత్రూమ్ వెంటి పైపులకు జాలీలు ఏర్పాటు చేసుకుని డెంగ్యూ, మలేరియా, దోమల నివారణకు తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ కోరారు. ఆయన వెంట సచివాలయ సిబ్బంది, మేస్త్రీలు, కార్మికులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శుక్రవారం వినుకొండ బార్ అసోసియేషన్ బిల్డింగ్ లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. పట్టభద్రులైన న్యాయవాదులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు KSMV నాయుడు, సీనియర్ న్యాయవాదులు, జనసేన నాయకులు నాగశ్రీనురాయన్, బీజేపీ నాయకులు యార్లగడ్డ లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఎడిషనల్ కోర్టు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సాధించుకుందాం. అలాగే సబ్ కోర్టు సాధించుకోవడానికి దానికి ప్రాసెస్ ఏం చేయాలో దాన్ని అర్జెంటుగా దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సింది నేను కోరుతున్నా. బడ్జెట్ విషయంలో దాన్ని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అవసరం ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత సబ్ కోర్టు శాంక్షన్ అనేది ఆ ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు పెట్టి బార్ అసోసియేషన్ తరఫున మీ అందరూ కృషి చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఎలిజిబిలిటీ ఉంది అని నేను భావిస్తున్నా. సబ్ కోర్టు సాధించుకోవడానికి మనకి అన్ని విధాల అవకాశం ఉంది. దాన్ని సాధించుకుందాం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎడిషనల్ కోర్టు సాధించుకుందాం, భవిష్యత్తులో సబ్ కోర్టు సాధించుకుందాం, దానికి సంబంధించిన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం. భావితరాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ లాయర్లు కూడా మనకి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద సంఖ్యలో కూడా నంబర్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ సబ్ కోర్టు, ఎడిషనల్ కోర్టు వచ్చినట్టయితే మన వాళ్ళంతా కూడా బిజీగా ఉండటానికి, ఇక్కడ ప్రజలు దూరం పోయే పని లేకుండా, నర్సాపేట దూరం పోయే పని లేకుండా మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నా వంతు పూర్తి కృషి సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు వచ్చిన విషయం మీ అందరికి తెలుసు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మీ బార్ అసోసియేషన్ సభ్యుడు. మరి ఒకప్పుడు ఆయన BL చదివి లాయర్గా కూడా ప్రాక్టీస్ మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అపారమైన అనుభవం ఉంది. విద్యార్థి నాయకుడిగా, యువత నాయకుడిగా, అలాగే రైతు సమస్యల మీద పోరాడినటువంటి నాయకుడిగా, అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా చేయటం, మంత్రిగా చేయడం అపారమైన అనుభవం ఉంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, లోకేష్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల రేపు ప్రజలకు ఏదైనా అవసరమైనా, ఎంప్లాయీస్కి ఏదైనా అవసరమైనా, టీచర్స్కి ఏదైనా అవసరమైనా, బార్ అసోసియేషన్ వాళ్ళకి ఏదైనా అవసరమైనా చొరవ తీసుకొని ఎమ్మెల్సీగా వాళ్ళతో మాట్లాడగలరు. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు BL చేసి బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మన కుటుంబ సభ్యులుగా మీరు భావించాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అట్లాగే లక్ష్మణరావు గతంలో ఏ సమస్యలు వచ్చినా పట్టించుకోవాలా. టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర పెట్టి క్యూల దగ్గర నిలబెడితే టీచర్స్ ని ఆ రోజు కూడా ఈ లక్ష్మణరావు ఇది తప్పు, ఇది అన్యాయమని మాట్లాడాల. టీచర్స్ ని బాత్రూమ్ దగ్గర నిలబడి ఫోటోలు పెట్టమంటే ఇది తప్పు, ఇదేంటండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు లక్ష్మణరావు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఆయన గెలిపిస్తే ఆయన చేసిన ఒక మంచి పని లేదు లక్ష్మణరావు గారు. ఇది అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఉపాధ్యాయ టీచర్లు నియామకం చేస్తామని వైసీపీ ప్రభుత్వం లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, టీచర్లు ఉద్యోగాలు నియామకం చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయకపోతే లక్ష్మణరావు ఏ రోజు ప్రశ్నించలే. ప్రభుత్వానికి ఒక తొత్తులా వ్యవహరించాడు తప్ప ప్రజా ప్రయోజనాలని, ఎంప్లాయీస్ ప్రయోజనాలని గాలికి వదిలేశాడు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల మీద తప్పుడు కేసులు పెడితే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మాట్లాడలేదు లక్ష్మణరావు. ఇలాంటి అసమర్థుడిని మరి ఈసారి ఓడించాల్సిన అవసరం ఉంది. అలాగే మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజలందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి మనిషి, అలాగే మంచి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి, అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ తోడు ఉండి, అండగా ఉండి గెలిపించాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈరోజు ఆలపాటిని గెలిపించినట్టయితే ఖచ్చితంగా బార్ అసోసియేషన్
అసోసియేషన్ సమస్యలు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కూడా తోడుగా ఉంటారు, అండగా ఉంటారని నేనుంటాను. నాతో పాటు ఆల్పాటి రాజా గారు కూడా, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీకు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బార్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న 3 సంవత్సరాల్లో ఒక కొత్త రూపు తీసుకొస్తాం వినుకొండకి. మరి దానికి బార్ అసోసియేషన్ అందరూ కూడా తెలుగుదేశానికి ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి, జనసేన బీజేపీ తెలుగుదేశం బలపరిచిన ఎన్డీఏ అభ్యర్థి మీరందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా నేను కోరుతున్నాను. బార్ అసోసియేషన్కి ఎప్పుడు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఆ సమస్యల పరిష్కారానికి మీకు తోడుంటానని, మీలో ఒక సభ్యుడిగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ నేను మాటిస్తూ, తొందరలోనే అడిషనల్ కోర్టు తీసుకొద్దాం, గ్రాంట్ తీసుకొద్దాం, ఆ తర్వాత సబ్ కోర్టు కూడా సాధించుకుందాం అని చెప్పేసి, దాంతోపాటు మీతో పాటు నేను కూడా ఉండి దానికోసం కృషి చేస్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఒకటే ఓటు, ఇంక రెండో ఓటు వేసే పని లేదు. ఒకటే ఫస్ట్ పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉంటుంది. ఆ మొదటి పేరుకి ఎదురుగా ఒకటి వేయాలి. రోమన్ అంకె వేయకూడదు. సింపుల్ గా మనం ఒకటి వేసి దాంట్లో మళ్ళీ రౌండ్ చుట్టడం కానీ ఇట్లాంటిది ఏమి లేకుండా సెంటర్లో ఒకటేయాలి. గడ్లుకి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా సెంటర్లో ఒకటేయాలని అందరూ సభ్యులకి తెలియజెప్పాలని కోరుతున్నా. అట్లాగే మీ క్లయింట్స్ చాలా మంది ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. దయచేసి ఇంకా టైం తక్కువ ఉంది. 27వ తారీఖు ఎలక్షన్, ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకే ఎలక్షన్ టైము. కాబట్టి ఈలోపు మీరు డోర్ టు డోర్ తిరిగి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఒక్కొక్కరు తెలుసుకుంటే 50 ఓట్లు వేయించగల సమర్థత ఉంటుంది, పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కొక్కళ్ళు ఒక 50 ఓట్లు వేయించి మన అభ్యర్థిని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీలో గెలిపించాలని అందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పల్నాడు జిల్లా పార్లమెంట్ జనసేన ఎమ్మెల్సీ పరిశీలకులు వడ్రానం మార్కండేయ బాబు హాజరై ఆలపాటి రాజా గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంతో పాటు మండలంలోని రేషన్ డీలర్లతో తహసీల్దార్లు, వినుకొండ డిప్యూటీ తహసీల్దార్ వినుకొండ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు. రాబో మార్చ్ మాసమునకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రేషన్ సరుకులు అందజేయవలనని డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వారు ప్రజలకు IVRS కాల్స్ ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో ప్రజల అభిప్రాయాలు, వారి ఇబ్బందులను అడుగుతున్నదని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ప్రజల నుండి ఏవైనా ఫిర్యాదులు వచ్చినచో వారిపై తగు చర్యలు తీసుకోబడనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన దశల వారి పోరాటంలో భాగంగా వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్మికుల స్థానిక శివ స్తూపం సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా AITUC జనరల్ సెక్రటరీ S. వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో 110 మున్సిపాలిటీలు, 16 నగర కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు, ఇంజనీర్ కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కరెంట్, వాటర్ స్కీమ్ తదితర స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు కాక అనేక సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో 11 రోజుల సమ్మె చేసి సమ్మె కాలంలో సాధించుకున్న ఫలితాలను కూడా అందకుండా చాలా బాధ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించకపోతే ముఖ్యంగా ఇంజనీర్ కార్మికులకు మెడికల్ ఇవ్వాలని, కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు డైరెక్షన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నూజెళ్ల మండలం పెద్దవరం పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష పండుగ నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని తెలుగు తల్లి వేషధారణలో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవకండి అని విద్యార్థులను కోరుతూ ఆకట్టుకుంది. పిల్లలకు పద్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. HM గంటా నాగేశ్వరరావు మాట్లాడుతూ, మాతృమూర్తిని, మాతృభూమిని మరియు మాతృభాషను ఎప్పటికీ మరవకూడదని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, SMC సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.